తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.